సద్గురవే నమః. శ్రీమద్ భగవద్గీత. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైశసి యుక్తేవా ఆత్మానం మత్పరాయణః. పార్త, నా యందు మనసు లగ్నము చేసి ఎల్ల కాలముల యందు భక్తి శ్రద్ధతో శిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు పార్త, నన్నే పొందగలవు. హరి ఓం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత నుంచి మరి ఎన్నో శ్లోకాలు పాడి వినిపించడం జరిగింది. ఇంకా కూడా మరి భగవద్గీతలో ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, అవన్నీ కూడా వినిపించడానికి ప్రయత్నం చేయాలని ఈ యొక్క చిన్న ప్రయత్నము. కాబట్టి ఇందులో అక్షరదోషమైన భావదోషమైన దొరికినట్టయితే మరి పెద్ద మనసుతోటి నన్ను ఆశీర్వదించి దీవించగలరని నా యొక్క చిన్న మనవి. మహర్షయ సప్తపూర్వే చత్వారో మహర్షయ సప్తపూర్వే చత్వారో మానవస్తదా మద్భావా మానసా జాతా యేషాం లోకాం ఇమా ప్రజా. కశ్యపాది మహర్షి సప్తకము సనక సనందనాదులు స్వయంభువాది మనువులు నావరణే జన్మించిరి. పిమ్మట ఎల్ల లోకముల యందు సమస్త భూతములు వారి నుండి ఉద్భవించను పార్త, వారి నుండే ఉద్భవించను. పిమ్మట వారి వలనే ఉద్భవించను. మచ్చిత్త మద్గత ప్రాణః మచ్చిత్త మద్గత ప్రాణః బోధయంతం పరస్పరం కథయంత క్షమా నిత్యం దృశ్యంతి చరమంతి చ. పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తన ప్రాణములుంచి నా మహిమానుభావం మెరింగి ఒకరికొకరు ఉపదేశము గావించుకొనచు బ్రహ్మానందము అనుభవించుచున్నారు. అర్జున, బ్రహ్మానందము అనుభవించుచున్నారు. ఓం భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశ్రయశ్రితః అహమాదిత్యమద్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడును నేనే. వాని ఉత్పత్తి, పెంపు, నాశనమునకు కూడా నేనే మూలకారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవాం ఇంద్రియాణాం మనస్సాస్మి భూతానామస్మి చేతనః. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధిని నేనే పార్త, ప్రాణులందలి బుద్ధిని నేనే పార్త. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులయంది బుద్ధిని నేనే పార్త. ప్రహ్లాదస్య దహిత్యానాం కాలకాలయతామహం మృగానేంచ మృగేంద్రోహం వైనతేయక్షపక్షిణాం మృగానాంచ మృగేంద్రోహం వైనతేయక్ష పక్షిణాం. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికలలో కాలము, మృగములలో సింహము,
పక్షులలో గరుత్మంతుడను నేనే. యజ్ఞహి భూతి మోక్షత్వం శ్రీమతోజితమే మహాం తత్వదేవావగక్షత్వం మమ తేజోంశ సంభవా. లోకమునందు ఐశ్వర్యయుక్తమై పరాక్రయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులను నా తేజోభావం వలనే సంభవము పాత. నా యొక్క తేజోభావం వలనే సంభవము. పక్షమే పార్థ రూపాని శతచోదతహస్రచా నానావిధాని దివ్యాని నానావర్ణాని కృతీని చ. పార్థ దివ్యములై నానా వర్ణములై దివ్యములై నానా విధములైన అనేక వర్ణములై అనేక విశేషంబు గల నా సస్వరూపమును కనులార దర్శింపం పార్థ. నా సస్వరూపమును కనులార దర్శింపం పార్థ.